ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. మాజీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. రాజకీయాల నుంచి విరామం తీసుకుని వ్యవసాయం మాత్రమే చేస్తానని గతంలో ప్రకటించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు యూటర్న్ తీసుకోవడానికి కారణమేంటి? ఆయన పార్టీతో ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఈ యొక్క మాసంలోనే తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన ఇది. ఈ నెలలోనే విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు చెప్తానని అంటున్నారు విజయసాయిరెడ్డి. పార్టీ పెడతానని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా ఇప్పుడు ముహూర్తం కూడా ఫిక్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకు త్వరలో పార్టీని ప్రకటిస్తానన్నారు. ప్రజల కోసం ప్రజల పక్షాన రాజకీయం చేస్తానని అంటున్నారు విజయసాయిరెడ్డి. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుక వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదైవలైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. పార్టీ పేరు, విధి విధానాలు, జెండా, అజెండాతో పాటు మరిన్ని అంశాలపై త్వరలోనే స్పష్టత ఇస్తానని స్వయంగా విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే రాజకీయంగా ఎవరితోనైనా కలిసి పనిచేస్తారా లేక సొంతంగా ప్రయాణిస్తారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉండి వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని, పార్టీని వదిలేసి కొన్ని నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీలోని కొందరు నేతలపై విమర్శలు కూడా చేశారు. మరోవైపు బీజేపీ నేతలతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీతో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? సాయిరెడ్డి రాజకీయ వ్యూహాలు ఏంటనేదే ఆసక్తికరంగా మారింది.